హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, దేవరాజ్ సినిమా దీనికోసం ఎప్పటి నుంచో కూడా ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ అయితే రిలీజ్ అయిందిగా, మరి ఇది ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా? మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? దేవర గురించి ఆల్రెడీ మనం చాలా వీడియోలు చేసాము. దేవర ఏంటంటే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ చేసింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 203 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరీర్లో ఇది హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే బిగినింగ్లో ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, దీన్ని నెగిటివ్గా ట్రోల్స్ చేయడం, దానివల్ల ఒక సింపతి క్రియేట్ అయింది ఈ సినిమాని హిట్ చేయాలని. అభిమానుల్లో కూడా పట్టుదల పెరిగింది. దాంతో మెల్లమెల్లగా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. ఒక బూస్ట్ కూడా క్రియేట్ అయింది. ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు దేవర మీద హై ఎక్స్పెక్టేషన్స్తో జనం థియేటర్లకు వెళ్ళారు. అర్ధరాత్రి నుంచే థియేటర్లలో సినిమాలు వేశారు. సో ఈ సినిమా రివ్యూ చెప్పుకోవాలనుకున్నప్పుడు ముందుగా కాస్టింగ్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్, జాన్వి, సైఫ్ అలీ ఖాను, తర్వాత షేన్ చాయ్ ఠాకో, శృతి మరాఠీ, మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, ఇలా కాస్టింగ్ అయితే పెద్ద కాస్టింగే. అసలు మనం ఎవడు ఏంటని ఎత్తుక్కునే అంత కాస్టింగ్ అయితే ఉంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే కొరటాల శివ డైరెక్టర్, తర్వాత కళ్యాణ్ రామ్ అండ్ సుధాకర్ మిక్కిలినేని వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు, అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్, రత్నవేల్ కెమెరామ్యాన్, తర్వాత సబు సిరిల్ అతను మలయాళీ ఆర్ట్ డైరెక్టర్. చాలా పెద్ద వాటికి అతను ఇంతకుముందు చేశాడు. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్స్. తను దీనికి ఆర్ట్ డైరెక్షన్ చేశాడు. అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేశాడు. మొత్తం టెక్నికల్ క్రూ కూడా వెరీ వెరీ సాలిడ్ ఉంది. ఇక కథలో మనం వెళ్తే ఇది బేసిక్గా ఒక ఫిక్షనల్ వరల్డ్. ఆల్రెడీ కొరటాల శివ చెప్పాడు, ఇది ఒక ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. తమిళనాడు ఆంధ్ర బార్డర్లో రత్నగిరి అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ రత్నగిరి దగ్గర ఎర్ర సముద్రం అని పేరు పెట్టారు. ఆ ఎర్ర సముద్రం దగ్గర 4 ట్రైబల్ గ్రామాల్లో జరిగే కథ ఇది బేసిక్గా. ఈ 4 ట్రైబల్ గ్రామాలు స్వతంత్రానికి ముందు నుంచి కూడా అక్కడ పనిచేస్తుంటారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ వస్తువులు వీళ్ళ సంపద తరలిస్తుంటే దాన్ని వీళ్ళు అటాక్ చేసి తీసుకురాగలిగారు. దాని తర్వాత అదే వృత్తిగా మారిపోయింది ఈ 4 దీంట్లో. ఈ 4 గ్యాంగ్స్కి 4 లీడర్లు ఉంటారు. ఒక గ్యాంగ్కి దేవర ఎన్టీఆర్ ఉంటే, ఇంకొక దానికి సైఫ్ అలీ ఖాన్ బైరా ఉంటాడు, ఇంకొక దానికి శ్రీకాంత్ రాయప్ప ఉంటాడు, ఇంకొక దానికి కోరా షెన్చాయ్ టామ్ అతను ఉంటాడు. సో ఈ 4 గ్యాంగులు కలిసి వెళ్ళి కంటైనర్లో ఉండేవి తీసుకొని మురుగా అనే మురళీ శర్మ గ్యాంగ్కి వీళ్ళు అప్పగిస్తారు. మురుగా గ్యాంగ్ వీళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇది బేసిక్గా సెటప్. ఇది వీళ్ళు తెచ్చే దాంట్లో ఎక్కువగా ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలు దేనికి ఉపయోగపడుతున్నాయి ఏంటి వీళ్ళకి ఏం తెలియదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ బైరా మన దేవర లైఫ్లో ఒక సంఘటన జరుగుతుంది. దాంతో అతను మార్పు వస్తుంది. ఇది కరెక్ట్ కాదు, మనం చేసేది తప్పు. సో మనం ఆయుధాలని తీసుకొచ్చి ఇలా అమ్మడం కరెక్ట్ కాదు, దాని బదులు మనం ఫిషింగ్ చేద్దాము, దాంట్లో మనం బతకచ్చు, నీతిగా బతుకుదామని అతను మారిపోతాడు. సో మారిపోతే వీళ్ళు వినరు, ఎందుకంటే వీళ్ళకి ఇది అలవాటు అయిపోయింటుంది. సో అతను ఇప్పుడు వీళ్ళకి భయాన్ని నేర్పించాలి, వీళ్ళకి భయం అనేది తెలియదు అని చెప్పి వీళ్ళకి భయాన్ని నేర్పించడానికి అతను ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. దాని తర్వాత వీళ్ళు ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో మిగతా వాళ్ళతో కలిసి సైఫ్ అలీ ఖాన్ అతనితో మంచిగా ఉన్నట్టు నటించి అతన్ని చంపేసి మొత్తం సముద్రాన్ని తానే వెళ్ళాలని సైఫ్ అలీ ఖాన్ అనుకుంటాడు. సో ఇది ఏం జరిగింది, వీళ్ళు అనుకున్నట్టు అతన్ని చంపేయగలిగారా దేవరని? మరి దేవర కొడుకు వర ఎవరు? వర ఎందుకు పిరికివాడిగా ఉంటున్నాడు? సో ఫైనల్గా దేవర బతుకున్నాడా లేదా సముద్రంలో? వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు చేయగలిగారా లేదా? ఇది బేసిక్గా కథగా మనం చెప్పుకుంటే. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే దీన్ని మామూలుగా కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక వాయిస్ ఓవర్ చెప్పడం, ఒక ఎలివేషన్తో స్టార్ట్ చేయడం, ఇవన్నీ రొటీన్ ఫార్ములా. అదే ఫార్ములాని శివ ఎన్నుకున్నాడు. యతి అని ఒక గ్యాంగ్స్టర్ కోసం ఒక పోలీస్ ఆఫీసర్ అజయ్, ఆ అజయ్ బయలుదేరతాడు. అతను ఎర్ర సముద్రం ఈ రత్నగిరి దగ్గరికి వచ్చినప్పుడు అతనికి కనిపించిన ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అసలు యతి కాదు, నువ్వు దేవర గురించి తెలుసుకోవాలని చెప్పి 12 ఏళ్లకు ముందు దేవర లైఫ్ని గురించి ప్రకాష్ రాజ్ చెప్పడం మొదలు పెడతాడు. అలా బిగినింగ్ ఏం చేశాడంటే ఒక్కొక్క వాయిస్ ఓవర్ ప్రకాష్ రాజ్ది వస్తుంటుంది, ఇంకొక పక్క బిల్డప్ షాట్లు మొదలవుతుంది. ఇలాంటి స్క్రీన్ ప్లే తీసుకున్నాడు. అజయ్ క్యారెక్టర్ ద్వారా
ఆడియన్స్ కూడా ఆ కథలకి వెళ్ళేట్టుగా చేసుకున్నాడు. ముందు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ ప్రపంచాన్ని, ఆ రత్నగిరి, ఆ ఎర్ర సముద్రం దగ్గరున్న ఈ 4 ట్రైబల్ గ్రామాల ఫిక్షనల్ వరల్డ్ ఏదైతే ఉందో దాన్ని మనకి పరిచయం చేయడం, క్యారెక్టర్లను పరిచయం చేయడం, అందులో యాక్షన్ సీక్వెన్సెస్, ఆయుధ పూజ సాంగు, ఇలా తీసుకెళ్తూ ప్రీ ఇంటర్వెల్లో ఒక బ్రహ్మాండమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అది వండర్ఫుల్గా ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వెల్ ఇచ్చి సెకండ్ హాఫ్లో కథలోకి వెళ్ళాడు. సెకండ్ హాఫ్లో జాన్వి క్యారెక్టర్ వాళ్ళిద్దరి ఇది వస్తుంది. జాన్విది 3-4 సీన్ల కంటే ఎక్కువ లేదు, బట్ ఆ లవ్ ట్రాక్కి కొంత కామెడీకి అది వాడుకున్నాడు. సో సెకండ్ హాఫ్లో మళ్ళీ వీళ్ళ సముద్రంలోకి పోనీయకుండా దేవరే వచ్చాడా, లేకపోతే వరనే దేవరగా యాక్ట్ చేస్తున్నాడా, ఇదంతా కూడా సస్పెన్స్. సో అక్కడక్కడ మంచి ట్విస్టులతో తీసుకెళ్ళాడు స్క్రీన్ ప్లే. సో బేసిక్గా అయితే లీనియర్గానే వెళ్తుంది స్క్రీన్ ప్లే, ఏమీ ట్విస్టులు టర్న్లు ఉండవు. కానీ అంటే ముందుకి వెనక్కి అలాంటి స్క్రీన్ ప్లే కాదు, లీనియర్ ఫార్మేట్నే శివ ఎన్నుకున్నాడు. బట్ వీలైనన్ని చోట్ల, కుదిరిన చోట్ల ట్విస్టులు అయితే ఇంట్రెస్టింగ్గా పెట్టాడు. సో ఓవరాల్గా స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. కాకపోతే రన్ టైం ఎక్కువ ఉంది. దాదాపు 3 hours 2 hours 50 minutes పైన రన్ టైం ఉంది. మామూలుగా సెన్సార్ ఇచ్చిన దానికంటే కూడా ఒక 7 నిమిషాలు కట్ చేశారు, అయినప్పటికీ కూడా రన్ టైం పెద్దగా ఉంది. సో ఇక విశ్లేషణకు వస్తే మనకు ఫస్ట్ హాఫ్ అనీవన్గా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్లకి, ఆ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి క్యారెక్టర్లు కూడా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్లు ఉన్నాయి. వాటిని పరిచయం చేయడానికి అసలు వాళ్ళ పేర్లు మనకు గుర్తుండవు. రకరకాల పేర్లు, ఆ ట్రైబల్ నేమ్స్ పెట్టారు. అన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. సో అలా సాగిపోతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ డ్రాగ్ ఉంది. కానీ ఆయుధ పూజ ఒకటి బాగుంది. ఇంట్రొడక్షన్ సీన్స్ అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. తర్వాత ఇంటర్వెల్కి ముందు వచ్చే ఆ ఫైట్, ఇవి ఫస్ట్ హాఫ్లో మనం హైలైట్గా చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్లో పెద్దగా మనకి బోరింగ్గా అట్లా ఏముండదు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఈ ట్రాక్ అంతా కూడా బోరింగ్ అనిపిస్తుంది, ఆ లవ్ ట్రాక్. ఎందుకంటే జాన్వి అది వేస్ట్ చేశారేమో, జాన్వి ఇంట్రొడక్షన్ సినిమా ఇది, దాన్ని ఇంకొంత బాగా చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. అది 3-4 సీన్లు, ఒక పాట మాత్రమే ఆ అమ్మాయి చుట్టమల్లె సాంగ్ అయితే బాగా తీశారు. విజువల్స్ కానీ అవన్నీ బాగున్నాయి చుట్టమల్లె సాంగు. సో అంతకుముందు టైటిల్ సాంగ్ ఒకటి ఉంది, ఆయుధ పూజ. ఈ 3 సాంగ్లు ఉన్నాయి. ఇంకొకటేమో దావూదీ సాంగ్ని మనకు తీసేశారు. ఆల్బంలో ఉంది కానీ సినిమాల్లో దాన్ని పెట్టలేదు. అది వీడియో కూడా తీసి, విజువల్స్ కూడా తీసి, ఎక్కడ పెట్టాలని టైమింగ్ ప్లేస్మెంట్ తెలియక తీసేశారని చెప్తున్నారు. సో అది కొంతమందికి డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సో సెకండ్ హాఫ్లో కూడా మనకి అండర్ వాటర్ సీక్వెన్స్ లాస్ట్ 20 minutes ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో ఇది బేసిక్గా. అయితే దీంట్లో హైలైట్స్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ని. ఎన్టీఆర్ మనకు తెలుసు, ఆయన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా. సో దీంట్లో తను కంప్లీట్ ఎఫర్ట్ పెట్టాడు. కాకపోతే మాస్ ఆడియన్స్కి జూనియర్ ఎన్టీఆర్ తగిన న్యాయం చేయలేదా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన విధంగా లేదు. కొంత శివ సినిమాల స్టైలే కొద్దిగా క్లాసీగా ఉంటుంది ఎప్పుడైనా కూడా. మనకి శివ వచ్చిన ఇప్పటివరకు చూస్తే శ్రీమంతుడు కావచ్చు, అంతకుముందు మిర్చి కావచ్చు, జనతా గ్యారేజ్ కావచ్చు, భరత్ అని నేను, ఇవన్నీ కూడా కొద్ది క్లాస్ టచ్ ఉంది, అక్కడక్కడ మాస్ ఉంటుంది. శివ బలమంతా కూడా రైటింగ్ మామూలుగా. కానీ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో కొంతవరకు రైటింగ్ పర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రైటింగ్లో కూడా డ్రాప్ అయిపోయాడు శివ. మనకి అంటే కొన్ని క్లాసీ డైలాగ్స్, కొన్ని క్లాసీ ట్విస్టులు ఉంటాయి మామూలుగా. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమంతుల్లో తీసుకుంటే, నేను ఈ ఊరినంతా అడాప్ట్ చేసుకున్న, దత్తత తీసుకున్న, మీరు కూడా ఇప్పుడు మిమ్మల్ని కూడా దత్తత తీసుకున్న, ఇలాంటి డైలాగ్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అట్లాగే మన మిర్చిలో వాళ్ళ కొడుకు వచ్చాడని చెప్పు అన్నది ఒక గూస్ బంప్స్ ఇస్తుంది. సో మన భరత్ అనే నేనులో కూడా అంతఃకరణ శుద్ధి అనేది మనకి బయట వచ్చినా కూడా హాంటింగ్గా ఉంటుంది. అలాగా కొన్ని మూమెంట్స్ ఉంటాయి డైలాగులో. దీంట్లో అట్లాంటి మూమెంట్స్ లేవు, కానీ డైలాగులు కొన్ని బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవుడి భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయం గురించి తెలుసుకోవాలంటే దేవరి కథ వినాలి, తర్వాత సముద్రం ఎక్కాల, సముద్రం ఏలాల, తర్వాత దేవర అడిగినాడంటే చెప్పినాడంటే
ఇలాంటి కొన్ని డైలాగ్స్ కొంత గూస్ బంప్స్ ఫ్యాన్స్కి వచ్చే ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి అక్కడక్కడ. ఓవరాల్గా అనీవన్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని చోట్ల బ్రహ్మాండంగా ఉంది, కొన్ని చోట్ల డ్రాగ్గా బోరింగ్గా ఉంది. ఇక ప్లస్లు, ఈ సినిమాలో ప్లస్లు చెప్పాలంటే యాక్టింగ్ పరంగా అందరూ బాగా చేశారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి, సైఫ్ అలీ ఖాన్కి ఇద్దరికి కూడా ఆల్మోస్ట్ స్క్రీన్ టైమ్ దాదాపు ఈక్వల్గా ఉంది, చాలా పవర్ఫుల్గా ఉంది. బాహుబలిలో బలాల దేవ, బాహుబలి క్యారెక్టర్ని ఎట్లయితే డిజైన్ చేశారో ఇక్కడ కూడా దేవరా, బైరా వీళ్ళిద్దరు ఏది అంత పవర్ఫుల్గా చేశాడు. సైఫ్ అలీ ఖాన్ కూడా బ్రహ్మాండంగా చేశాడు. అట్లాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ దీంట్లో పరిధిలో బాగానే చేశారు. మనకి ఆర్టిస్టులని తప్పుపడడానికైతే ఏం లేదు, అందరూ బాగున్నారు. ఇక రెండవ హైలైట్ చెప్పుకోవాలంటే అనిరుద్ధ్ పాటలైతే గొప్పగా లేవు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ని ఎలివేట్ చేయడంలో అనిరుద్ధ్ చాలా బాగా చేశాడని చెప్పాలి. కానీ ఎమోషన్ సీక్వెన్స్లో అంతగా ఎఫెక్టివ్గా లేదు. ఓవరాల్గా అనిరుద్ధ్ స్కోరు చాలా బాగుంది. ఇక కొన్ని డైలాగ్స్, ఇందాక చెప్పినట్టు డైలాగ్స్ బాగుంది. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది రత్నవేల్ ఫోటోగ్రఫీ. ఆ ప్రపంచాన్ని రియలిస్టిక్గా ప్రజెంట్ చేయడంలో ముఖ్యంగా అండర్ వాటర్ కావచ్చు, ఓవర్ వాటర్ కావచ్చు, సముద్రం మీద, సముద్రం లోపల ఈ సీన్లన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా రావడానికి రత్నవేల్ ఫోటోగ్రఫీ అనేది చాలా బాగా ఉపయోగపడింది. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల మాత్రం అంత ఎఫెక్టివ్గా లేవు, కొన్ని చోట్ల చాలా బాగొచ్చాయి. సో అది కూడా అనీవన్గా ఉంది. ఇక క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కూడా చాలా బాగుంది. ఫైట్స్ ఇంటర్వెల్ది, క్లైమాక్స్ ముందుది, ఈ రెండు చాలా బాగా వచ్చాయి. ఇక మైనస్లు చెప్పుకోవాలంటే ఇది లెంగ్త్ ఎక్కువ ఉంది, డ్రాగ్ ఉంది, తర్వాత ప్రిడిక్టబిలిటీ ఉంది, మనకి ముందే తెలిసిపోతుంటాయి చాలా. అట్లాగే మాస్ అపీల్ ఇవి తక్కువగా ఉన్నాయి. క్లాస్ ఆడియన్స్కి అయితే కొంత డ్రామా అదంతా ఉంది, నచ్చుతుంది. మాస్కి అంత ఎక్కుతుంది అనేది చూడాలి, ఎందుకంటే బీసీ సెంటర్లో ఇది ఎంత మాత్రం పెర్ఫామ్ చేస్తుంది ఈ సినిమా అనేది మనం చూడాలి. ఇక రైటింగ్లో ఇందాక చెప్పినట్టుగా రైటింగ్లో ఆ స్పార్క్ అయితే శివాకి గతంలో ఉన్న స్పార్క్ లేదు, అక్కడ డల్గా ఉంది. ఇక లాస్ట్లో ఒక చిన్న హుక్ పెట్టారు, మనకి బాహుబలి ఎలాగా ఉంటుందో ఇది చూస్తే కూడా బాహుబలే గుర్తొస్తుంది. సేమ్ అలాంటి సర్ప్రైజ్ పెట్టారు. అంటే రెండో పార్ట్కి వెళ్ళడానికి ఈ సర్ప్రైజ్ పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్న మధ్య ఒక సీక్వెన్స్ ఉంటుంది, చిన్న ఇది ఉంటుంది, అది క్లిప్ హ్యాంగర్ అని చెప్తున్నారు. ఆ క్లిప్ హ్యాంగర్ అయితే బాహుబలి తెలియని వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది, కానీ బాహుబలి తెలిసిన వాళ్ళకి మళ్ళీ వీళ్ళు బాహుబలి టైప్లో పెట్టారా అన్న ఇదైతే ఉంది. కానీ అది వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా, అంటే సెకండ్ పార్ట్ చూడాలనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఈ సినిమాతో శివ కానీ ఇటు ఎన్టీఆర్ కానీ హిట్ అయితే కొడుతున్నారు, దాంట్లో అయితే డౌట్ లేదు.